ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమైనట్టు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డికి మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఇక మహాలక్ష్మి పథకం అమలు సందర్భంగా ఆదిలాబాద్ బస్టాండ్లో జెండా ఊపి మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి మౌనారెడ్డి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి నుండి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసినటువంటి 48 గంటల లోపే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేటటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు నుండి ఆ ఉచిత ప్రయాణం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద బస్సులో కొంతమంది మహిళలను అడిగి దీనికి సంబంధించి వాళ్ళ అంతరంగం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీదే ఊరు? మాది ముక్రాబి. ఇప్పుడు ముక్రాబికి వెళ్ళాలి. ఇవాళ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేటటువంటి విషయం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఇలా చేసినందుకు మాకు ధన్యవాదాలు, సంతోషమే. మీది ఎక్కడమ్మా, ఏ ఊరు? ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం అనేటటువంటిది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అన్నిటికీ బాగుంటుందని అనిపిస్తుంది. ఆడవాళ్ళని ఇంత గౌరవించే పార్టీ ఇలాగే బాగుంటుంది. మీదే ఊరమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం అనేటటువంటి దాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేది ఎట్లా అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా అనిపిస్తుంది? అది మంచి విషయమే, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఇంతవరకు గానీ ఎవరు మహిళల గురించి అట్లా తెలుసుకోలేదు సార్. మంచి నిర్ణయం తీసుకున్నారు. చెప్పండి అమ్మా, మీది ఏ ఊరు, మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇప్పుడే ఈ ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎట్లా అంటే ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుందా? సంతోషకరంగా అనిపిస్తుంది. అమ్మా, మీది ఏ ఊరు? మాది ఆదిలాబాద్ మన్నూరుకోవాలి. మన్నూరుకు పోతున్నారా? ఇప్పుడు ఇవాళ నుంచి ఆడోళ్ళందరికీ కూడా తెలంగాణలో ఎటు అయినా కూడా ఆడోళ్ళందరికీ కూడా బస్సుల ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇది ఎట్లా అనిపిస్తున్నది అమ్మా? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది సార్. ఇది ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నాడు అనేటటువంటిది ఇంతకు ముందు ఎవరైనా ఇట్లా చేసిండ్రా? ఇది మొదటిసారా? ఎట్లా అనిపిస్తుంది? ఇది మొదటిసారి సార్. దీని రోజు లేదు, పిరి లేకుండే ఇది మొత్తానికి అంటే ఆ మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేటటువంటి విషయం పట్ల మహిళా లోకం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక కండిషన్ దీంట్లో అమలు చేసినటువంటి అప్లికేబుల్ చేసినటువంటి విషయము అంటే కొద్ది రోజుల వరకు కూడా ఇటువంటిది ఏది అవసరం లేదని చెప్పి కొంత మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ లేదా ఇంకేదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది అనేటటువంటి విషయము ఇప్పుడు కొద్దిమంది మహిళలందరూ కూడా తమ వెంట ఆధార్ కార్డులు, అలాగే కొంతమంది తమ సెల్ ఫోన్లలో రేషన్ కార్డులు, మరి కొంతమంది ఆధార్ కార్డులు, ఇలా వివిధ రకాలైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను పట్టుకొని బస్సులోకి ఎక్కడం జరిగింది. అయితే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో హామీలు ప్రతి పార్టీ ఇవ్వడం సాధారణమైనటువంటి విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 48 గంటల వ్యవధిలోనే అమలు చేయడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు, ఏ విధంగా భావిస్తున్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. సోనియమ్మ పుట్టినరోజే. ఈ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు సోనియమ్మ పుట్టినరోజే చేయడం ఇది నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం. అట్లనే మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ అని మా సోనియమ్మ, మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారంటీల కింద గ్యారంటీ హామీ ఇచ్చిండ్రు. అది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలైనా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీల హామీల్లో ఒక గ్యారంటీ అయిన మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ సౌకర్యాన్ని కల్పించింది. ఇదందరూ కూడా మహిళలందరికీ ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చే పథకం.
దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి అన్న, మా సోనియమ్మ తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు తెలంగాణ ప్రజల్లో, మహిళల్లో, ముఖ్యంగా మహిళల్లో, మా అక్కలు, మా అక్క చెల్లెమ్మలు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు, మా అవ్వలలో ఒక గొప్ప వెలుగుని, ఒక గొప్ప సంతోషాన్ని నింపుతోంది. ఒక సాటి మహిళగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విషయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇంట్లో అడిగే వెళ్ళాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఉద్యోగాలకు వెళ్ళినా గానీ, ఏ పనికి వెళ్ళినా గానీ, చదువుకునే పిల్లలకు గానీ, మహిళలు అన్ని రంగాలలో మహిళలకి ఇది ఎంతో సహాయంగా ఉంటదన్న. కాబట్టి 6 హామీలలో ఇదొక హామీ. కాకపోతే మొట్టమొదట మా మహిళల కోసం ఇచ్చిన హామీ నెరవేర్చడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 2 రోజులలోనే ఒక హామీ వచ్చిందంటే 6 హామీలే కాకుండా మా తెలంగాణని, ఆదిలాబాద్ జిల్లాని, మహిళలని, యువతని వాళ్ళందరినీ డెవలప్ చేయడానికి 5 ఏళ్లలో ఎంతో కృషి చేసి ఒక బంగారు తెలంగాణగా దిద్దుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని 48 గంటల వ్యవధిలోనే మొదటి హామీని నిలబెట్టుకోవడం అనేటటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి విషయం అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడుతుండగా, అదే సమయంలో రాష్ట్రంలో మహిళలకు సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి ఇదివరకు చరిత్రలో మొట్టమొదటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి పేర్కొంటున్నటువంటి విషయం. ఇది మొత్తానికి మహిళా లోకంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి వ్యక్తమవుతున్నటువంటి హర్షాతిరేకాలు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో ఆదిలాబాద్ డిపో నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.